అలా చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? ప్రజలు మంచిగా ప్రచారం కాంగ్రెస్ పార్టీది బాగా నడుస్తుంది, ప్రచారం బాగా చేస్తారు, అన్ని పార్టీలు ముమ్మరంగా చేస్తున్నాయి. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. నవీన్ యాదవ్ గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పేదరిల్లు చాలా గుర్తు చేసింది, నవీన్ యాదవ్ గెలిస్తే పేదరిల్లు మొత్తం గుర్తు చేస్తారని చెప్పి ప్రచారం చేస్తారు బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం చేస్తా అంటే ఎదుటోని మీద బురదలి పబ్బం గడుపుకోవాలని చూస్తారు. అవి ప్రతిపక్ష పార్టీలు కాబట్టి అవి వాటి వంతు కార్యక్రమాలు చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరైతే కబ్జా చేసిరో, ప్రభుత్వం కబ్జా చేసిరో, ప్రభుత్వ భూములను ఎవరైతే ఆక్యుపై చేసుకుని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఈ సినిమా యాక్టర్ నాగార్జున సొంటు వాళ్ళని కూల్చేసారు. ఇక మామూలు అంటే మామూలుగా ఆయనకో న్యాయం ఈయనకో న్యాయం కాదు కదా. ఎవరైతే కబ్జాదారులో వాళ్ళందరికీ చేసేస్తుంది. అది ప్రభుత్వానికి లాభం చేరే విధంగా ఉంటుంది. అంటే దీనికి సంబంధించి రౌడీ అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తే నవీన్ యాదవ్ భయపడుతున్నారు, గెలిచే ప్రసక్తి లేదు, అందరూ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు ప్రజలు అని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేస్తారు. ఇంకో విషయం చెప్పనా, నవీన్ యాదవ్ గెలుస్తుందనే భయంతో ఒక బురద తల్లడం అన్నమాట. నవీన్ యాదవ్ రౌడీ ఇది అది అని చెప్తే ప్రజలు మార్చుకుంటుంటారు. కానీ ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అందరినీ ఇక్కడ ప్రజల సాధక బాధకాలు మంచి చెడు అందరిలో కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన గెలిచిన ఉద్దేశంతో వాళ్ళు ఈ బురదలతో తప్ప అదంతా ఏం కాదు. నేను ఒక సర్వే కూడా వచ్చింది, కేకే సర్వేలో కూడా బీఆర్ఎస్ హవా చూపెట్టింది. దాన్ని చూసి రేవంత్ రెడ్డి తలపట్టుకుంటాడు అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తారు. అదంతా తప్పు ముచ్చట. ఎవరైతే ఇప్పుడు సర్వేలు అనేది ఏదో 10 మందితో సర్వే కాదు. 10 మంది చదువుకున్న వాళ్ళు ఏదో పార్టీకి సంబంధించిన ఉంటే చెప్తే అది సర్వే అయిపోదు. లోతుగా పోవాలి. ఏది ఇండ్లలోకి పోయి పేదోళ్లను అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు ఎందుకు ఆయన కేస్తున్నాము, ఎందుకు ఈయన కేసలేమని. ప్రజలు మనకంటే అంటే మామూలు లీడర్షిప్ లేకపోతే తిరిగేళ్ళ కంటే ప్రజలకు చాలా అవగాహన ఉంది. ఎవరికి వేయాలి అప్పుడే డిసైడ్ అయిపోయారు. నవీన్ యాదవ్ గెలుస్తుంది. చెప్పండి, ఇట్లా కేకేఆర్ సర్వే ద్వారా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ హవానే ఉంది, కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయిపోయిందని చెప్పి ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు దాచుకుని తప్ప ఒక్క రూపాయి పని చేసింది ప్రజలకు. ఏ పని అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అవుతుంది, పేదవానికి న్యాయం జరిగేది పార్టీ కాంగ్రెస్ పార్టీ. అరే మురికలలో ఉండద్దు అని అంటున్నాం, మంచి ఇల్లు కట్టిద్దాం అంటున్నాం. పెద్ద పెద్ద బడా వాళ్ళు కబ్జా చేసిరు అని హైడ్రా చేయాలి పని. ఈరోజు మూసి ఎట్లా ముగింది మొన్న, అలా కొట్టుకోపోతే ప్రజల పరిస్థితి ఏంది అది కూడా ఆలోచించాలి కదా. బీఆర్ఎస్ ఏంటంటే వాళ్ళను ప్రజలను చూపించి పెద్ద పెద్ద వాళ్ళకు గవర్నమెంట్ భూములు అప్పచెప్పింది. అలాంటివి చేసేది మనం అద్దు అని వాళ్ళకు మంచి ఇల్లు కట్టించి హైడ్రాలా కబ్జా చేసిన వాళ్ళ ఇల్లు తీసేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రౌడీలకు టికెట్ ఇచ్చిందని చెప్పి ప్రచారం చేస్తుంది. అరే గట్టిగా మాట్లాడినప్పుడు అందరు రౌడీలు అంటారు. వాళ్ళు వాళ్ళదేం పని దాచుకుని పని. మన పని అట్లా ఉండదు. పని చేస్తాం, గట్టిగా మాట్లాడతాం, నిలదీస్తాం, అడుగుతాం. అలాంటి వ్యక్తి నవీన్ అన్న. సంక్షేమ పథకాలు ఏం అమలు కాలేదు, ఫ్రీ బస్ పెట్టి లొల్లి పెట్టిరు అందరికి అని చెప్పేసి కూడా. ఇప్పుడు ఈ రోజు ఫ్రీ బస్సు అని ఒక మాట అంటారు వాళ్ళు. బీఆర్ఎస్ గవర్నమెంట్ మేనిఫెస్టో అప్పుడు పెట్టినప్పుడు ఏ ఒక్కటన్నా చేసింది ఆ బీఆర్ఎస్? ఒకటి చెప్పుకి ఇది అయిందని. ఈరోజు రైతులకు రుణమాఫీ ఎక్కిన వెంటనే ఇమ్మీడియట్లీ 2 లక్షల రుణమాఫీ చేసిండు. ఆ ఘనత కాంగ్రెస్ ఇది. 2 లక్షల రూపాయలు చేసింది. కరెంటు 200 యూనిట్లు ప్రతి విలేజ్లో చూసుకో. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇట్లా బిల్లు కట్టకపోతే కటింగ్ చేసింది. ఈరోజు 200 యూనిట్లు ఆరంభం ఉన్నది. గ్యాస్ 500 చేసింది. ఈరోజు బీజేపీ కూడా అంటుంది బీహార్లో 500 చేస్తా గ్యాస్ అని. మరి బీజేపీ అన్ని స్టేట్లలో ఉన్నది, మరి అక్కడ చేయలేదు కదా. మరి ఇక్కడ ఎందుకు అంటుంది, అక్కడ ఎందుకు అంటుంది? కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఇందులో అది రాసి పెట్టుకో. కాంగ్రెస్ గవర్నమెంట్ పేదల గవర్నమెంట్ 100% గెలుస్తాడు. ప్రజల దగ్గరికి వెళ్తే గతంలో ఉన్న ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ మన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది 10 ఏళ్ళు అధికారంలోకి ఉండి పేదలు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ చాలా ఇబ్బంది పడి ఈ రాక్షస పాలన ఎప్పుడు పోతే మనం బాగుపడతామని ప్రజలు కావాలని కోరుకొని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకోవడం జరిగింది. వచ్చిన కాంచి కూడా హప్పులో ఊపిలో కూరుకుపోయింది తెలంగాణ ప్రభుత్వం. ధనిక రాష్ట్రాన్ని తీసుకుపోయి దివాలా రాష్ట్రంగా చేసి పెట్టిండ్రు కేసీఆర్ గారు. తన కుటుంబ పాలన కోసం
వారి కుటుంబం బాగుపడ్డది. 100 ఎకరాలు ఫామ్ హౌస్లు కొడుకులకు వచ్చింది, అల్లుకు వచ్చింది, బిడ్డకు వచ్చింది, ఆయనకు వచ్చింది. గతంలో వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందో తెలుసు. కాంగ్రెస్ వారు ఎవరెవరు వాళ్ళ కారాల డీజిల్ పోస్తే తిరిగిందో జనానికి తెలుసు. అదంతా ఇలా వాళ్ళు మర్చిపోయి దేశాన్ని నాశనం చేసి, రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పులోపులకు ఉరుకోపోతే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కడుపు కట్టుకొని ప్రతి రూపాయి ఎక్కడ దుర్వినియోగం కాకుండా 2 ఏళ్లల్లా సంక్షేమ పథకాల వైపు రాష్ట్రాన్ని నడిపిస్తూ రోజుకు అప్పులు దాని తగ్గ మిత్తిలు కట్టుకుంటూ కూడా ఎక్కడ సంక్షేమ పథకాలలో తగ్గలేదు. రైతుకు రుణమాఫీ కానీ, పేదలకు అప్పుడు కనీసానికి బియ్యం, రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం, ముఖ్యమైన బియ్యం ఇచ్చేది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తుంది. ప్రతి పేద కుటుంబం వాళ్ళు సంతోషంగా కడుపు నిండా భోజనం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కట్టలేదు. మా రాష్ట్ర ప్రభుత్వం మేమే ఇస్తున్నాం. అట్ట అనుకుంటే అన్ని రాష్ట్రాలు ఇస్తలేరు కదా. మరే అన్ని రాష్ట్రాలు సన్న బియ్యం లేవు కదా, ఓన్లీ తెలంగాణ ఇస్తున్నాం కదా. గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బియ్యం ఇచ్చుకుంటూ 14 రకాల రేషన్, 14 రకాల వంట సామాగ్రి ఇచ్చేవాళ్ళం. ఇవాళ కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 4-5 నెలల 14 రకాల వంట సామాగ్రి కూడా ఇవ్వబోతున్నాం. ఇవాళ ప్రజలు హైడ్రా అంటున్నారు, చూస్తున్నారు. మాత్రం వర్షం పడ్డ హైదరాబాదు అల్లా కల్లోలం అయి కొట్టుకోబోతున్నది. ఇవాళ రమారమిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా పెట్టి 600 ఎకరాల భూములు కబ్జాల నుంచి కాపాడినాం, ఇంకా కూడా కాపాడుతాం. పేదవాళ్ళు ఇల్లు ఎవరికి కూలగొడతలేం. వాళ్ళు దీన వ్యవస్థలు ఉండి మురిక్కలలో ఉంటే వాళ్ళని అక్కడిని తీసుకుపోయి వాళ్ళకు సొంత ఇల్లు కట్టించి ఆ ఇళ్లలో గృహప్రవేశం చేయిస్తున్నాం. ఏ పేదవారిని కూడా విస్మరించట్లేదు. కాంగ్రెస్ మనుగడ పేదవారి మనుగడ సాగాలంటే ఓన్లీ కాంగ్రెస్ కన్న తల్లి లాంటిది. అది నుంచి ఇయాటి వరకు కూడా కాంగ్రెస్ వారు పేదవారి కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు చేసిండ్రు. జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, మొన్నటిదాకున్న మన్మోహన్ సింగ్ కానీ, వీళ్ళందరూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిండ్రు. ఈ 5 ఏళ్ల వరకే ధనిక రాష్ట్రంగా చూపిస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా చూస్తున్నారు. 10 ఏళ్ళు ఒక ఉద్యోగం ఇవ్వలేదండి. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయిందండి. 80,000 ఉద్యోగాలు, రమారమిగా 80,000 దగ్గరకు ఉద్యోగాలు ఇచ్చామండి. చూస్తున్నారు, పద్ధతి కూడా చేస్తున్నాం, ఎక్కడ తగ్గలేదు. ఇంకా చేస్తాం. ఇదే ఉత్సవంతో ఇంకా చేస్తున్నాం. లేదండి, నిజం చేదుగా ఉంటది, తీపి తీపి చక్కెరలాగా ఉంటది. కాంగ్రెస్ వారు మాట్లాడేది గట్టిగా మాట్లాడతారు, అన్యాయాన్ని ఎదిరిస్తారు, న్యాయం కోసం పోరాడతారు. గట్టిగా మాట్లాడినాడు రౌడీ అంటాడు. మీరు అన్యాయం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదంటే మనం రౌడీ అంటారు. కానీ మా నాయకుడు నిలబడ్డ మా క్యాండిడేట్ అలాంటి కాదు. మంచికి మారిపోయారు. చెడుని నరుకుతాడు, మంచికి ప్రాణం ఇస్తాడు. అలాంటి మా నాయకుడు ప్రతి పేద కుటుంబంలో కూడా మా నాయకుడు బ్రహ్మరథం పడతారు. అన్నా అంటే నేను ఉన్నా అంటుండు. అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ మా నాయకుడు పోయి అన్నయ్య కష్టం ఉందంటే నేను ఉన్నాను ఆదుకుంటున్నాడు. ఇక్కడ 100కి 100 గెలిచేది కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ గెలిచినట్టుగా జన వాయిస్ ఉన్నది, కానీ మెజార్టీ కోసం కష్టపడుతున్నాం. రమారమిగా 70 నుంచి 80,000 మెజార్టీ వస్తుందని మేము మా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నాం. ఖచ్చితంగా వస్తుంది, గెలుస్తాం. థ్యాంక్ యూ, నమస్కారం. ఇక్కడ 1 సంవత్సరం కాకుండా గత ప్రభుత్వంలో కూడా 10 సంవత్సరాలు, అంతకుముందు కూడా ఇంకో 5 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారే 15 సంవత్సరాలు ఉన్నారు. 15 సంవత్సరాలు ఉన్న కాలంలో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎక్కడ ఏ డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలేదు. ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ తెలుసు కూడా, ఎక్కడ మాత్రం కూడా డెవలప్ కాలే. ప్రజలు కూడా అలసిపోయిండు. ఎందుకంటే 15 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది, 5 ఏళ్ళు బిఫోర్ 5 ఏళ్ళు ఆయన ఉన్నాడు. మొత్తం టోటల్గా 15 సంవత్సరాల నుండి ఎక్కడ ఏ గల్లీ పోండి ఎంత పరిస్థితి ఉందో మీరు కూడా చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. కాబట్టిగా ఇక్కడ నుంచి అయితే 15 ఏళ్ళ కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి కాబట్టి జనాలకు కూడా విసుకెక్కి ఇప్పుడు ఆటోమేటిక్గా నవీన్కు అన్న యువకుడు ప్రతి ఇంటికి కూడా ఆయన ప్రతి సేవ ఉన్నది. కాబట్టిగా 100%గా ఒక యువతరాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి అని గవర్నమెంట్ కూడా ముందులో ఉన్నది. కాబట్టి ఆ యువకునికి ఇస్తున్నారు. కాబట్టి 100% నవీన్ యాదవ్ వస్తాడు. ప్రజలలో కూడా మేము తిరిగి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము వరంగల్ ఓబీసీ వైస్ చైర్మన్ కాబట్టి మాకు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. మేము మా స్వచ్ఛందంగా కూడా మేము వచ్చేసి నవీన్ అన్నని గెలిపించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలను ఏరియాని అంతా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోటే మేము రావడం జరిగింది. మేము రిపోర్ట్
తీసుకున్నటువంటి కార్యక్రమంలో కూడా చూసినాము. అసలు వాస్తవానికి ఏది ఉందని చెప్పేసి అంటే 15 సంవత్సరాల కాంచెలు మాకు ఏం చేయలేదయ్యా, ఈ మమ్మల్ని పట్టించుకున్న నాదులో లేడు, గవర్నమెంట్ ఉన్నా కూడా గత ప్రభుత్వం ఉన్నా కూడా మాకు ఏది సాయం లేదని చెప్పేసి అని రేషన్ కార్డు కానీ ఇంతవరకు 15 ఏళ్ళ కాంచెలు వాళ్ళు పడ్డ అవస్థ, 10 సంవత్సరాల నుంచి అవస్థ పడ్డారు. కాబట్టి ఈ మాగంటి గోపీనాథ్ని వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళు మద్దతుగా సానుభూతి కూడా లేదు. నవీన్ యాదవ్ గెలిస్తే హైడ్రా పేరుతో పేదల ఇళ్ల మొత్తం గుర్తిస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం. అది ఒక బూటకపు మాట. ఎట్లయితే వాళ్ళకు ఏం చేయాలనో ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ చూపించుకోలేరు కాబట్టిగానే ఈ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు చేసిన వాడికి చెప్పుకుంటాడు, ఒరిజినల్ గా నీకు ఈ పని చేసిన అని చెప్పుకుంటాడు. లేదు కదా, ఇదే ఈ రకంగానైనా పోయి ఒక రౌడీజైన్ అని చెప్పేసి అని ముందేసి వాళ్ళని కావాలని చెప్పేసి అని ఈ యొక్క ఆ పేరును ధ్వంసం చేసుడు తప్ప ఇంకో వాళ్ళు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు కూడా నమ్మకం లేదు. ఇది అందుకని ఇంతటితోటి వాళ్ళకు ఆ చెల్లెలు ప్రభుత్వం అందుకనే గద్దెదింపినటువంటి వ్యవస్థ తెలుసు. జనాలు యావత్ తెలంగాణ మొత్తం చూస్తుంది ఈ వ్యవస్థను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి 10 ఏళ్ల కంచెలు చేయని వ్యక్తి ఇవాళ అమ్మకేం చేస్తాడు, పినతల్లికి ఏం చేస్తాడు? చేయలేని వ్యవస్థ ఉన్నది కాబట్టి 100% నవీన్ యాదవ్ వస్తాడు. ఈ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. 100% గా డెవలప్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది.